లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారా? ఏ, ప్రజల ఆదరణ ఉంటుంది. బి, పాదయాత్ర చేయడం వేస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం సామాన్యులకు కూడా సాధ్యం కాని పని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ యావనికంపై ఒక సంచలన వార్త దావానకాలంలా వ్యాపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక విషయంలో అడ్డంగా దొరికిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. జైలు నుంచి విడుదలైన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెవిరెడ్డి ఈ స్థాయి సంచలన బాంబు పేల్చడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా రాజకీయ నేతలు జైలు నుంచి వచ్చిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు లేదా తమ తదుపరి కార్యాచరణను నిదానంగా సిద్ధం చేసుకుంటారు. కానీ చెవిరెడ్డి మాత్రం బయటకు వచ్చిన వెనువెంటనే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కొన్ని రహస్య ఒప్పందాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని ప్రకటించడం సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు తెర వెనుక సాగిస్తున్న రాజకీయం ఎన్నాళ్లకు బయటపడిందని చెవిరెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ధీటుగా పేరున్న బాబు ఈసారి మాత్రం పక్కా ఆధారాలతో చిక్కారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సాక్ష్యాలు కనుక బయటకు వస్తే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చెవిరెడ్డి తన వద్ద ఉన్న సమాచారాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఒక వ్యవస్థీకృతమైన ఆధారంగా చూపిస్తానని అనడం ఇక్కడ గమనార్హం. ఆయన విసిరిన ఈ బాంబు వల్ల అటు తెలుగుదేశం శ్రేణులను ఆందోళన మొదలైనట్టుగా ఇటు అధికార పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని భూ లావాదేవీలు మరియు అభివృద్ధి ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలు మిస్టరీని చెవిరెడ్డి ఛేదించారని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు అనుభవంతో ఎప్పుడు పై చేయి సాధిస్తూ ఉండేవారు. కానీ ఈసారి మాత్రం చెవిరెడ్డి వేసిన ఎత్తుగడలకు బాబు దగ్గర సమాధానం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న సమయంలోనే చెవిరెడ్డి ఈ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బయటకు రాగానే తన ప్రత్యర్థి దాడిని ప్రారంభించడం ద్వారా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవేళ చెవిరెడ్డి చెబుతున్న ఈ సంచలన విషయాలు నిజమైతే అది రాబోయే ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ఈ ఆరోపణలు ఉండడంతో టీడీపీ శ్రేణులు కూడా దీన్ని ఎలా తిప్పుకొట్టాలా అనే తలమూలకలు అవుతున్నాయి. మొత్తానికి జైలు నుంచి వచ్చిన 24 గంటల్లోనే ఇంత పెద్ద దుమారం రేపడం ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సత్తా చాటారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలైనా లేక అందులో ఏదైనా లోతైన నిజం ఉందా అనేది రానున్న రోజుల్లో తేలుంది. ఈ సంచలన బాంబు పేలితే ఎవరెవరి రాజకీయ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. ఈ రాజకీయ చదరంగంలో చెవిరెడ్డి విసిరిన పాచిక చంద్రబాబును ఇరకాటంలో పడేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సాక్ష్యాధారాల వేటలో ఉన్న మీడియా కూడా ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు, మిత్రులు కాదు అని ఇట్లాంటి ముఖాముఖి పోరాటాలు ప్రజాక్షేత్రంలో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ఈ సంచలన విషయంపై చంద్రబాబు నాయుడు తదుపరి స్పందన ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో ఎత్తులు సహజమే. అయినా ఒక నాయకుడు నేరుగా ఆధారాలతో సహా సవాల్ విసిరినప్పుడు అది చాలా కష్టమైన పరిస్థితిగా మారుతుంది. చెవిరెడ్డి పేల్చిన ఈ బాంబు ఏ స్థాయి విధ్వంసాన్ని సృష్టిస్తుందో రాబోయే కొద్ది గంటల్లో స్పష్టత రానుంది.